నాట్యం గురించి నాట్యశాస్త్రం గురించి మీ నాన్నంత దారుణంగా మాట్లాడుతుంటే చెల్లెమ్మ చనిపోయింది నాట్యం వల్ల కాదు ఆ అపూర్వ వల్లే అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ అలా చెప్పడానికి సాక్ష్యం లేదుగా. నిజంగా అమ్మ ఆత్మ అక్కడే ఉండుంటే ఎంత బాధపడి ఉండేదో. ఇది మాత్రం నిజమమ్మా. ఈ ఆస్తంతా మీ అమ్మ నాట్యం ద్వారానే సంపాదించింది. ఇందులో సగ భాగాన్ని నాట్య కళాశాలలు స్థాపించడానికి ఉపయోగించాలని ఎన్నో కలలు కంది. నిజమా మావయ్య? నిజమమ్మా. ఆ కలల్ని మీ అమ్మ నాతో పంచుకుంది. వాటిని ఆ అపూర్వ కాల్చేసింది. ది గ్రేట్ శోభా చంద్ర కళలు అపూర్వ అనే రాక్షసి కాల్చేస్తే అవి కాలిపోతాయా? వాటిని మనం నిలబెడదాం. మనమేలా నిలబెడతామమ్మా? ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మీ నాన్న వినడు. శోభా చంద్రే దిగొచ్చి చెప్తే శ్రీ 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 శరత్ చంద్ర గారు వినకుండా పోతారా మావయ్య? ఏ మొన్న ఆ మధ్య నా మీద శోభా చంద్ర పూని నీ కూతురు బతికే ఉందని చెప్తే శరత్ చంద్ర గారు నమ్మలేదా? నమ్మారనుకో, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు శోభాచంద్ర నీ ఒంటి మీదకి వస్తుందా? నువ్వెలా చెప్పమంటే అలా ఆవిడ చెప్తుందా? అసలు అలా జరుగుతుందా? జరుగుతుంది. ఎలా? ఆ రోజు ఎలా జరిగిందో అలాగే. ఆ రోజు నా మీద శోభాచంద్ర పూనిందంటే మీరు నమ్మలేదా? అంటే ఆ రోజు పూనకం అబద్ధం. ఆ రోజు నేను ఆడిందంతా నాటకం. శోభాచంద్రని హే భూమి, ఎప్పుడో చనిపోయిన మా అక్క పేరు చెప్పి ఇలా నాటకం ఆడితే నమ్మేస్తాననుకుంటున్నావా? ఎంత పిచ్చిదాన్ని చేశావే!